నిధుల ఖర్చు దాని గురించి మీకు పెట్టాను నేను. అందులో పరిశీలిస్తే మీరు ఒక్కసారి దాన్ని చూడండి, ఎంత విపులంగా ఇచ్చాడు ఆయన. కానీ ఆయన పెట్టిన ప్లేస్నే వద్దన్నాం మనం. ఆయన చెప్పింది ఆ ప్లేస్ లో అయితే అది సెట్ అవుతుంది, దొనకొండలో అయితే. ఇక్కడైతే దానికి గూడెంత లేట్ అవుతుంది. చెప్పిన ప్లేస్ ఏదైనా కొద్దిగా ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ మారుతేమో కానీ చాలా కాస్ట్ మారుతుంది సార్. దొనకొండ దగ్గర ఎకరం 5 లక్షలు, ఇక్కడేమో 50 కోట్లు తేడా ఉంటది కదా. ఇక్కడ 10 కోట్లు ఉన్నట్టుంది తేడా. ఇప్పుడు 5 లక్షలు కూడా పెట్టకుండానే ఇతను భూ సమీకరణ చేశాడు కాబట్టి ఆ ల్యాండ్ కాస్ట్ ఇంక్లూడ్ అవ్వదు. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఉన్న రాజభవన్ అక్కడ వచ్చేసింది, ఆయన చెప్పిన దాంట్లో సెక్రటేరియట్ వచ్చేసింది, అది టెంపరీ పర్మనెంట్ తర్వాత సంగతి. అక్కడ అసెంబ్లీ వచ్చేసింది, హైకోర్టు అనేది సో ఫంక్షనల్ క్యాపిటల్ రన్ అవుతుంది. ఆ ఫంక్షనల్ క్యాపిటల్ కొనసాగింపుగా కొంత మౌలిక వసతులు కల్పించాలా. డైరెక్టరేట్స్, సెక్రటరీ ఎంప్లాయీస్ కు వాళ్ళ హౌసింగ్, మన హైకోర్టు జడ్జెస్ కి హౌసింగ్, ఇతరత్ర నిర్మాణాలు కొనసాగాలి. అవి మాత్రమే ఇప్పుడు మనం పూర్తి చేస్తే, మొన్న హైకోర్టు కూడా మొన్న అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు హైకోర్టు జడ్జిల బంగ్లాలు ఎప్పుడు పూర్తి చేస్తారని కూడా అడిగింది. ఈ మధ్య హైకోర్టు ఒక అంశంలో సీరియస్ అయింది. మాకు ఇక్కడ ఉన్న భవనం చాలట్లేదు, అదనంగా నూతన భవనం ఏర్పాటు చేయాలంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మళ్ళీ ఎదురుగా కడుతున్నారు 5 అంతస్తులు. అది దాదాపు నిర్మాణం పూర్తి ఫంక్షన్ వచ్చేసింది. ఇప్పుడు కోర్టు కూడా కొన్ని రెండో భవనంలో కూడా జరిపారు. సో సార్ పాయింట్ ఏంటంటే అంతా బాగానే ఉందని అనుకుంటున్నాం, కానీ దాని చుట్టూ ఒక పెద్ద లాజికల్ ఎండ్ ఉంది. హైకోర్టు ఇట్లా అడిగింది, ఏదైనా మాకనగానే ఇంకో బిల్డింగ్ కడుతున్నారు. కట్టేటప్పుడు అంతా బాగుందని సంతకాలు పెట్టించింది వీళ్ళే. మధ్యలో వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీసులో కోర్టు నడిపారు ఒక 6 నెలల పాటు. తర్వాత అంతా బాగుందని రాసి ఇచ్చారు, ఇక్కడ వచ్చినవి ఇప్పుడు మాకు చాలేదంటున్నారు. ఎక్కడ వ్యవస్థ? రెండో పాయింట్, ఇక్కడ ఇవాళ మీరందరూ లాయర్లు, మనందరం లాయర్లుగా వెళ్ళి అక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? ఈ 33,000 ఎకరాలు ప్లస్ ఆ 22,000 ఎకరాలు 55,000 ఎకరాల్లో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేసుకుని జీవో తీసుకోవాలా? లేదంటే వాళ్ళు ఏమైనా హౌసింగ్ కడితే ఇవ్వాల్సిందే. అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఈ స్థలాలు ఇచ్చిన వాళ్ళకి వచ్చేటటువంటిదే ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది. ఎంతమంది లాయర్లు ఉంటారు? ఎంతమంది వాళ్ళ అసిస్టెంట్లు ఉంటారు? ఎన్ని ఆఫీసులు ఉంటాయి? ఇవన్నీ అక్కడ ఉట్టి కోర్టుకి ఫంక్షనింగ్కే. ఈ మిగతా వ్యవస్థ అంతా ఆ 55,000 ఎకరాల్లో అంటే ఎలా వర్కౌట్ అవుతుంది? దానికి పరిష్కారం ఏంటి? మీరు చెప్పిన అంశానికి మేము కూడా మొదట్లో తీవ్రంగా స్పందించిన వాళ్ళే, మాట్లాడిన వాళ్ళు. ఆ టెంపరీ ఆ హైకోర్టు అనేది అక్కడ స్థాపించడం, దానికి ఆనాడు ఉన్న హైకోర్టు జడ్జీలు దాన్ని ఆమోదించడం కూడా మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాం. కాకపోతే ఇక్కడ